ఇక మరి కాసేపట్లో ఎమ్మెల్యే కోటాలో ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. 4 కొత్త ఎమ్మెల్సీల చేత మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణం చేయిస్తారు. కాంగ్రెస్ నుంచి ఎన్నికైన విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెల్లికంటి సత్యం ఎమ్మెల్సీ ప్రమాణం చేయిస్తారు. ఇక అలాగే బీజేపీ నుంచి గెలిచిన కొమురయ్య, అంజిరెడ్డి కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారాలు చేయనున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ అజీం లైవ్ ద్వారా అందిస్తారు. అజీం, చెప్పండి. ఈరోజు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి 6 నూతన ఎమ్మెల్సీలతో ఏదైతే ప్రమాణ స్వీకారం చేయించనున్నారు, ఇందులో ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి అద్దంకి దయాకర్, విజయశాంతి, అలాగే శంకర్ నాయక్, సిపిఐ నుంచి నెలగంటి సత్యం, వీరి నలుగురితో పాటు బీజేపీకి సంబంధించినటువంటి 2 అభ్యర్థులు కూడా ఏదైతే ఇటీవలే జరిగినటువంటి టీచర్స్ పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, అలాగే ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచినటువంటి మల్కా కొమరయ్య, అలాగే అంజిరెడ్డి, ఈ 6 సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు సంబంధించిన ప్రమాణ స్వీకారం ఈరోజు 11 గంటల నుంచి 12 గంటల మధ్య లోపల ఏదైతే ఈ 6 కూడా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఇందులో కాంగ్రెస్ నుంచి 3 సభ్యులు, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మిత్రపక్ష సిపిఐ నుంచి 1, అలాగే బీజేపీ నుంచి 2 సభ్యులు కూడా ఏదైతే ప్రమాణ స్వీకారం చేస్తారు. అయితే ఈ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఏదైతే సిపిఐ నుంచి పునమనేని సాంబశివరావు, అలాగే పార్టీకి సంబంధించినటువంటి కార్యదర్శులు అందరూ కూడా ఆయనతో పాటు హాజరయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఇక పిసిసి అధ్యక్షుడు, మంత్రులు, ఎమ్మెల్యేలు కొంతమంది ఏదైతే విజయశాంతి, శంకర్ నాయక్, అలాగే ఏదైతే అద్దంకి దయాకర్లకు సంబంధించిన ప్రమాణ స్వీకారం సమయంలో హాజరు కాబోతున్నారు. ఇక బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఏదైతే అటు అంజిరెడ్డి, కొమరయ్యకు సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారం సమయంలో ఏదైతే హాజరు కాబోతున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక ఇదే నేపథ్యంలో మొదటగా వీరందరూ కూడా ఏదైతే గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఇటు అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన అనంతరం ఏదైతే ప్రమాణ స్వీకారాన్ని చేస్తున్నారో, అయితే వీరందరూ కూడా చాలామంది దీంట్లో ఉన్న వారందరూ కూడా ఏదైతే అద్దంకి దయాకర్ కావచ్చు, అలాగే విజయశాంతి కావచ్చు, వీరందరూ కూడా కొంత ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి వారు ఉన్నారు. వీరందరూ కూడా ఏదైతే మొదటగా ఇక్కడ గన్ పార్క్ వద్ద ఉన్నటువంటి అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి అటు వారందరినీ కూడా ఏదైతే ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ కోసం అమరవీరైన వారందరినీ కూడా స్మరించుకుంటూ వారి కోసం ఆకాంక్షల కోసం పనిచేస్తామని చెప్పి ఒక భావనలో వాళ్ళు ఏదైతే ఇక్కడ ఏదైతే వారికి నివాళులు అర్పించి అనంతరం ఏదైతే గుత్తా సుఖేందర్ రెడ్డి వీరి 6 ఏదైతే ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయించి వారికి సంబంధించినటువంటి మండలికి సంబంధించినటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ శాసనసభలో వివరించాల్సినటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో అన్నిటికి సంబంధించినటువంటి ఒక బుక్ ఇస్తారు. అలాగే వారికి కొంత వివరణ ఇస్తారు. కొత్తగా వచ్చినటువంటి ఎమ్మెల్సీలు ఎలా ఉండాలి, ఎలా వ్యవహరించాలి అనే దానిపై రానున్న తరానికి ఎలా మనం ఒక ఆదర్శంగా నిలవాలనే కొన్ని సూచనలు కూడా ఏదైతే మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఈ 6 కూడా కొంత వివరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తారు. అయితే ఈ కార్యక్రమం అంతా కూడా 11 నుంచి 12 గంటల లోపు ఏదైతే ప్రమాణ స్వీకారం జరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. జమీమా.